టు రాధికా కిచెన్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసరికి మిల్ మేకర్ వంకాయ మసాలా కర్రీ అండి. భలే రుచిగా ఉంటుంది. ప్లెయిన్ రైస్లోకైనా, బగారా, చపాతీ, పుల్కా దేనిలోకైనా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలో కొన్ని వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ మరిగేంత వరకు చూసుకొని దానిలో మిల్ మేకర్ వేసుకోవాలండి. మిల్ మేకర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లగా అయ్యేలోపు ఈలోపు వంకాయలను తీసుకొని గుత్తి వంకాయ వల్లే కట్ చేసుకోండి. ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీ తీసుకొని దానిలో 1.5 టేబుల్ స్పూను పల్లీలు ఫ్రై చేసుకోవాలండి. పల్లీలు లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలో చెక్క, కొంచెం లవంగాలు, యాలకులు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్లేమ్ సిమ్మర్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కసూరి మేతి బాగా ఫ్రై అయినాయి కదా, ఇంకా దీనిలో కసూరి మేతి, కొంచెం నువ్వులు వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇలా నువ్వులు, కసూరి మేతి లాస్ట్లో వేయడం వల్ల మాడిపోకుండా ఉంటాయి. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇంకా బౌల్లో తీసుకొని చల్లగా చేసుకోవాలండి. ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీడిపప్పు, కొంచెం పుదీనా, మీకు పుదీనా నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చండి, కానీ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. 2 మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఆనియన్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత దీనిలోనే టమాటో ముక్కలను వేసి బాగా టమాటో సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యింది కదండి టమాటో, ఇంకా స్టవ్ ఆపేసి చల్లబెట్టుకోవాలి. ఇప్పుడు మిల్ మేకర్ని బాగా పిండి తీసుకోవాలి. మిల్ మేకర్ని గట్టిగా పిండి బౌల్లో పెట్టుకోవాలండి. ఇలా మిల్ మేకర్ని గట్టిగా పిండడం వల్ల వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది, ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మసాలా దినుసులు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. దీనిలో మనం ముందుగా ఫ్రై చేసిన ఆనియన్, టమాటోని కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. వీలైతే కొంచెం వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇదే ప్యాన్లో మిల్ మేకర్ వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఆయిల్ వేయకుండా ఫ్రై చేస్తున్నానండి, మీరు కావాలంటే కొంచెం ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలను మగ్గించుకోవాలండి. మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, మసాలా పేస్ట్ వేసి
బాగా కలిపి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలండి. లేకపోతే అడుగంటిపోతుంది. మూత పెట్టి ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ బాగా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీనిలో కొంచెం పసుపు, కారము వేసి బాగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యింది కదా అండి. మళ్ళీ దీనిలోనే మన పిండి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసి బాగా కలుపుకోవాలి. నీళ్లు పోసుకుంటున్నానండి, 1.5 గ్లాసు. మీరు మీ కన్సిస్టెన్సీ ప్రకారంగా నీళ్లు పోసుకోండి. కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. మనం ముందుగానే వేయించి పెట్టుకున్న వంకాయలను కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయ్యింది. ఇంకా వేడివేడి అన్నంలోకైనా, చపాతీలోకైనా, పుల్కాలోకైనా టేస్ట్ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను.